ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మ. ప్రకాశ్ మనకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఉమెన్స్ టైలరింగ్ మరియు బ్యూటిషియన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇవాళ మనకు చాలా ముఖ్యమైన దినంగా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే మన సంస్థకు మన గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ నుంచి గౌరవనీయులు పెద్దవారు ప్రిన్సిపల్ సార్ నాయక్ సార్ రావడం జరిగింది. సో అదేవిధంగా సార్తో పాటు వొకేషనల్ జూనియర్ కాలేజ్ నుంచి గౌరవనీయులు మేడం గారు, అదేవిధంగా సార్ గారు కూడా రావడం జరిగింది. వీరందరికీ మనం ఆర్సిటీ క్లాస్లో వెల్కమ్ చెప్తాం. మార్నింగ్ సార్, నా పేరు ప్రశాంత్ సార్, నేను తారపాటు వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్ మేడం. మై నేమ్ ఇస్ మమతా ఫ్రమ్ Malavattam BTech Computer. You completed your course? Sir? You have completed the course? Yes, sir. How much percentage you are getting? 72%. Right. I should be. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అనుష, నేను ఫస్ట్ చేస్తున్నాను ఇంటర్ కంపెనీ. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు భారతి, ఇంటర్ కంప్లీట్ అయ్యింది. నేను ఏపీ నుంచి. Good morning, sir. My name is Akara. I am from AP Road. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్వేత, ఇంటర్ కంప్లీటెడ్ హియర్ కరెంట్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియా. నేను పెద్దగడ్డ నుంచి వచ్చాను. డిగ్రీ. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు జయలక్ష్మి సార్, నేను గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సంధ్య రాణి, మాషిపూర్ నుంచి వచ్చాను సార్. డిగ్రీ కంప్లీట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సరస్వతి. మా ఊరు చంద్రగిరి సార్. నేను ఇంటర్ కంప్లీట్. నా పేరు కిషోర్ సార్, వైరత్వం నుంచి వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రాజేశ్వరి సార్. లండన్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. డిగ్రీ కంప్లీట్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శారద సార్, ఈ తారపాటు నుంచి ఇంటర్ కంప్లీట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం. నా పేరు మాధవి, నేను సిపాట్ హౌస్ నుంచి వచ్చాను. ఇంటర్ కంప్లీట్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పల్లవి, నేను ఇంటర్ కంప్లీట్ చేసి Speak only please. నా పేరు గోదావరి, నేను కోరుకున్న నుంచి వచ్చాను. మై ఎడ్యుకేషన్ డిగ్రీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు ఎంఆర్ లక్ష్మి, ఇంటర్ కంప్లీట్. Good morning, sir. My name is Sheikh Shahadat from London. Permission enter company. Nannur mein Nannur. London, sir. Ashim. గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ న్యాన్గా కనెక్షన్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు గీతా రాణి, నేను తారపాటు నుంచి వస్తున్నాను. డిగ్రీ కంప్లీట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు లలిత, నేను జోడాపురం నుంచి వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను కర్నూలు నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రాణి, నేను కొలింద్ర నుంచి వచ్చాను. ఇంటర్ కంప్లీట్. అందరికీ నమస్తే. నా పేరు శోభ, నేను నందవరం నుంచి వచ్చాను. 10th కంప్లీట్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు 7 days కంప్లీట్ అయింది. ఇక్కడ మన ట్రైనింగ్ 22nd స్టార్ట్ అయింది. 7 days 8th డే. సో ఈ 7 daysలో మీరు ఏం నేర్చుకున్నారు? మీరు చేయాల్సిందా? ఎవరైనా
ఎక్స్ప్రెస్ మన దాని యూస్ ఎంతవరకు యూటిలిటీ. బీటెక్ చదివిన అమ్మాయి అంటే సర్ప్రైజ్, బీటెక్ చదివిన అమ్మాయి వచ్చి ఇక్కడ చేస్తుందంటే నీకు దాని విలువ తెలిసినందుకు హ్యాపీ. దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, అవునా కదా? ఇప్పుడు బొటిక్ పెడుతున్నారు అనేవాళ్ళు ఇదే, ఏదైతే చిన్న షాప్ టైలర్ షాప్ పెట్టే వాళ్ళు కూడా బొటిక్ పెడతారు. కానీ ఇక్కడ మనం 250 తీసుకుంటే వాళ్ళ దగ్గర 2500 తీసుకుంటారు. అంటే దాన్ని కమర్షియల్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లర్నింగ్ ఇంపార్టెంట్ అమ్మా, చాలా నీట్గా నేర్చుకోవాలి. నేను యాజ్ అ లెక్చరర్గా నేను చెప్తానంటే నన్ను ఎక్కువ క్వశ్చన్లు అడిగితే నేను ఎక్కువ చెప్పేస్తాను. నేర్చుకునే వాళ్ళ దగ్గర ఎంత ఇంట్రెస్ట్ ఉంటే మనం అంత నేర్పించాలని మనకు అనిపిస్తుంది. ఇంతేనా అంటే 1-2 సార్లు చెప్పాలనుకుంటాము. వాళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ చూస్తేనే వీళ్ళు నేర్చుకున్నారు అనేది తెలుస్తుంది కదా, వాళ్ళకి ఎంత మీరు ఎంత ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటే అంత నేర్చుకోగలరు. అది మాత్రం నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ యూజ్ చేసుకోండి. ఏదైనా అసలు ఎంత వాల్యుబుల్ అంటే ఒక చిన్న గుడ్డుకి 10 రూపాయలు బయట కాస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఇష్టమో మన వృత్తికి కూడా మనం అంత రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. నాకు తెలిసి బీటెక్ చదివిన వాళ్ళకంటే కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళే ఎక్కువ సంపాదిస్తారు. దాన్ని అంతా మనకి దాన్ని డెవలప్ చేసుకోగలిగారు. వాళ్ళకి అదేంటి నేను చెప్తాను చూడండి, కత్తికుండే ఇంపార్టెన్స్ కత్తికుంటే సూదికుండే ఇంపార్టెన్స్ కూడా సూదికుండే ఉంటుంది. అవునా? కానీ మీరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సో మంచి వాల్యుబుల్ అంశాలు చెప్పారు. సో మేడం గారు చెప్పినట్టుగా ఫినిషింగ్ ఇంపార్టెంట్. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మిమ్మల్ని ఉద్దేశించి గవర్నమెంట్ మూర్తి సార్ గారు మాట్లాడుతున్నాం. శుభవాన్ సార్కి, ఇర్ఫాన్ సార్ గారికి, మేడం గారికి, సార్ గారికి అలాగే మీకు చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ సార్. మీరు నా దృష్టిలో కరెక్ట్ ప్లేస్కి వచ్చి పడ్డాను. ఎందుకు సార్ మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఎందుకు సార్ ఇక్కడ ఒకటి ఉంది, ఎవరైనా చెప్పగలరా? ఫ్రీ కాస్ట్. ఓకే. నెక్స్ట్ సెకండరీ సర్టిఫికేట్ ఇంకా కాంపిటేషన్. సరే, మీకు కోర్స్ నేర్చుకొని బయటకు పోయినాక ఇన్వెస్ట్మెంట్ కావాలా, స్కిల్ కావాలా, ఇన్వెస్ట్మెంట్ కావాలా? మీరు అదే కనుక ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ చదివినందుకు మీరు ఎక్కడైనా మీ కెనరా బ్యాంక్లో అకౌంట్ ఉంటే కనుక ఎక్కడైనా వేరే బ్యాంక్స్లో కానీ ఇలా కెనరా బ్యాంక్ తరఫున మీరు కోర్స్ చేసినాము అంటే ఫస్ట్ మీకే లోన్ శాంక్షన్ చేస్తారు. తెలుసా? అందరూ కదా. సో మీరు అందరూ కూడా కరెక్ట్గా రైట్ ప్లేస్కి వచ్చినారు. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళడానికి కావాల్సింది ఇన్వెస్ట్మెంటే. మీకు బ్యాంక్స్ లోన్స్ శాంక్షన్ చేసే తొందరగా ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా మంచి అవకాశం అమ్మా. ఆలోచించి బాగా నేర్చుకుని బాగా లైఫ్ సెటిల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మిమ్మల్ని ఉద్దేశించి The most respected vocational college principal sir, Nagaswamy Naik sir, and Murthy sir and Vijay and my faculty and మీకు అందరికీ very good morning to once again. Good morning sir. సో సార్ ఇలా చెప్పారు కదా మంచి ప్లేస్కి వచ్చారు. సో మీరు స్టార్టింగ్ నుంచి నేను అంతా మన మైక్రో ల్యాబ్లో అనుకున్నాను కదా. సో చాలా మంది హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పినట్టు ఇక్కడ రావడమే హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పారు. యాక్చువల్లీ జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి ఎవరంటారు? జేడీ లక్ష్మీనారాయణ గారిని మనకు సిఐడిలో ఉంటారు. సో ఆయన ఒక చెప్పారనమాట, ఒక నీటి బిందువు ఉంటుంది కదా, నీటి బిందువు ఒక పైనుంచి వర్షం పడేటప్పుడు అది ఒక బుద్ధలో పడింది అనుకో, అది ఉపయోగపడుతుంది కదా. ఒక వేడిగా ఉండే పెన్న మీద పడితే వెంటబడి ఆవిరి. సో బాగా ఎండబెట్టే బయటపడ్డారంటే దానికి వాల్యూ ఉంటుంది. అదే ఒక చిప్పలో పడిందంటే ఆవిరి అంటే ఆ బిందువు అనేది కామన్, ఎక్కడంటే ఇక్కడ పడుతుంది. బట్ కానీ దాన్ని పడే ప్లేస్ పోలేదు. సో ఆ ప్లేస్లో పడితేనే ఒక నీటి బిందువు కాస్త ముఖ్యంగా మారుతుంది. సో దాని వాల్యూ అంత పెరుగుతుంది. అంటే అసోసియేషన్, ఒకరికి ఉండే అసోసియేషన్, మనకు పరిచయాలు అయ్యే వాళ్ళు కానీ మనం ఉండే ప్లేస్ కానీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. సో దాన్ని మనం ఉపయోగించుకోగలిగితే కదా మనం చాలా అత్యున్నత స్థాయికి వెళ్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఇక్కడికి వచ్చారంటే, మీరు ఇక్కడికి రావడం వల్ల మీకు ఈరోజు ఉపాధి కలగచ్చు. అంటే జస్ట్ మీరు ట్రైనింగ్ నేర్చుకోవచ్చు. ఇక్కడ
సో ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఉండే డిఫరెన్స్ ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను సరే మెయిన్ మేడం మాకేంటంటే ఇక్కడ నాట్ ఓన్లీ వీఆర్ గివింగ్ స్కిల్ సో వీఆర్ గివింగ్ ఈడీపీ ప్రోగ్రామ్స్ ఆల్సో సో స్కిల్తో పాటు ఈడీపీ ప్రోగ్రామ్స్ వస్తాం. ఈడీపీ ప్రోగ్రామ్ అంటే స్కిల్ అంటే ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంటారు, సో బ్యూటీ పార్లర్ నేర్చుకుంటారు. సో నేర్చుకున్న తర్వాత బయటికి వెళ్ళాలి కదా, బయటికి వెళ్ళాలంటే మనకాల స్కిల్స్ ఉండాలి, స్పెషల్ స్కిల్స్. సో మీరందరూ నేను చూశారు. సో ఒక వ్యక్తి వచ్చి ఒక 100 మంది ముందర మాట్లాడగలిగే శక్తి రావాలి. ఎలా వస్తుంది? మీలో ఫియర్ పోవాలి. సో ఇప్పుడు అక్కడ లాస్ట్ ఉండే అమ్మాయి షీ డజన్ నో ద తెలుగు, అంటే కన్నడ మాట్లాడుతుంది, ఆదాన్ని మాట్లాడేది కాబట్టి. సో తెలుగు కూడా మాట్లాడలేదు, ఇక్కడికి రావాలంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది. సో అలాంటి స్టేజ్ ఫియర్ కూడా మీతో ప్రతిరోజు మిలియన్ ఉంటుంది. మిలియన్ తెలిసిన వాళ్ళకి ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్. సో ప్రతిరోజు రీక్యాప్ ద్వారా మనం ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు క్లాస్ ఉంటారు, మళ్ళీ రీక్యాప్ ఎందుకు చేయాలి? ఎందుకంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోగొట్టాలి. సో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక 10 పదాలు మాట్లాడారంటే వాళ్ళకు ఉండే స్టేజ్ ఫియర్ పోతుంది. రేపు మీరు 30 years అయిపోయిన తర్వాత వైవా జరుగుతుందంటే ఆ వైవాలో మీరు వితౌట్ ఫియర్ మీరు మాట్లాడగలుగుతారు. సో స్టేజ్ ఫియర్ పోగొడుతుంది. సో ఈరోజు మార్నింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి మన గౌరవనీయులు వచ్చారు ప్రిన్సిపల్స్ ఫ్యాకల్టీ, వీళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఒకరితో ఒకరు మీరు స్టిచ్ చేసిన ప్రోడక్ట్కి ఎలా దాన్ని రేట్ ఫిట్ చేయాలి, సో మార్కెట్ సర్వే అంటే ఏంటి, సో ఏ ప్రైస్లో పెట్టాలి, ఏ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ చేయాలి, సో ఇవన్నీ మీకు ఈడీపీ ప్రోగ్రామ్స్ ద్వారా తెలుస్తాయి. సో స్కిల్ నేర్చుకోవడమే కాదు, దాన్ని ఎలా అమలు చేయాలనేది మీకు దారిలో పెట్టేది ఈడీపీ ప్రోగ్రామ్స్. సో ఈడీపీ ప్రోగ్రామ్స్ కూడా మనం రెండు గ్రాములు లాంటివి, 2 టైర్లు లాంటివి. సో 2 సైమల్టేనియస్గా పోతేనే ఆ వెహికల్ కంప్లీట్గా వెళ్ళగలరు. సో అలా మీకు ఈడీపీ ప్రోగ్రామ్స్, స్కిల్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్. సో డిసిప్లిన్గా ఒక వ్యక్తి ఉన్నాడంటే 100% లైఫ్లో సక్సెస్ అవుతారు. సో మీరందరూ అక్కడికి వచ్చారు. సో ఇక్కడికి రావడం వల్ల మీరు చాలా అద్భుతమైన ఉంటుంది. వీటితో పాటు మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినాక సరిగ్గా 30 days మీరు అనుకుంటున్నారు. మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 2 years వరకు మిమ్మల్ని కంటిన్యూస్గా మేము ఫాలో చేస్తాం. ఎందుకు ఫాలో చేస్తాము? మీరు లైఫ్లో ఇప్పుడు మీరు టైలరింగ్ కానీ బ్యూటిషియన్ కానీ ఏదో నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మీ పర్టికులర్ లైఫ్లో మీరు సెటిల్ అయ్యారా లేదా? సో మీరు సెటిల్ అవ్వడానికి మీకు మా సైడ్ నుంచి ఏమైనా చేయడం అనిపించాలి కదా. మీ ఇండికేట్స్ వస్తారు, మీరు టైలరింగ్ నేర్చుకున్నారు, మీరు షాప్ ఎస్టాబ్లిష్ చేయలేకపోవడానికి కారణాలు ఏంటి? మీ పర్సనల్ ప్రాబ్లమ్సా లేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా ఇవన్నీ చూస్తారు. సో కెనరా బ్యాంకు ఇక్కడ మన కర్నూలు డిస్ట్రిక్ట్లో ఓన్లీ రూరల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ మన డిస్ట్రిక్ట్ కెనరా బ్యాంక్ ఉంది. ఇక్కడ కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంక్ కాబట్టి మేము ట్రై చేస్తున్నాం. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఓన్లీ కెనరా బ్యాంక్లో లోన్ తీసుకోవాలి కాదు, మన సర్టిఫికేట్ తీసుకుని ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా వాళ్ళు 100% వితౌట్ ఎనీ సెకండ్ థాట్ మీరు అది చూస్తారని లోన్ ఇస్తారు. ఎందుకంటే మన ఆర్సిటీలో ఉండాల్సిన ట్రైనింగ్ అనుకోండి. సో ఒక ఈడీపీ ప్రోగ్రామ్స్ కానీ మీరు ఇంకోటి తెలుసా, ఇప్పటి వరకు మన ఆర్సిటీ స్టార్ట్ చేసింది సిన్స్ 2003 10,300 మందికి ట్రైన్ చేశాము. వాటిలో 7,500 మంది దగ్గర వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్లో షెడ్యూల్ అయ్యి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళు లేకపోతే కేజీఎం లాగా కానీ ఎక్కడోసారి వెళ్ళిపోతున్నారు. అవుట్ ఆఫ్ 10,300 మెంబర్స్ 3,500 మెంబర్స్, మోర్ దాన్ 3,500 మెంబర్స్ లోన్స్ ఇస్తున్నారు డిఫరెంట్ బ్యాంకులో. జనరల్ మీకు తెలుసు బ్యాంకులో లోన్స్ ఇస్తుంటే ఏం చేస్తారు? నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక 10,000, 20,000, 30,000 తీసుకున్నాం అనుకో, మనం కొంతమంది కట్టగలిగితే కట్టి మళ్ళీ నెక్స్ట్ 1,00,000 తీసుకుంటారు. కట్టలేని వాళ్ళు 30,000 ఆగిపోతారు. అది ఆగిపోవడం వల్ల వాళ్ళు ఎంపీ కష్టపడతారు, అంటే గుడ్డి బాగా అయిపోతారు. సో ఎంపీ వన్స్ నాన్ పర్ఫార్మింగ్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ సార్ సలహా ద్వారానే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. నేను అది సిస్టంలో కాపీ ఉంది, నేను మీకు ప్రాజెక్ట్ ద్వారా క్లాసెస్ ఖచ్చితంగా గురించి ప్రొఫైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. సో సార్ గురించి ఇందా చెప్పారు కదా, సో ఆల్మోస్ట్ 3 to 4 pages ఉంది సార్ గురించి. మనం ఏమన్నా సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, సో పుష్పకుమార్ అంట, పుష్పకం చెప్పిన తర్వాత నా పక్కన ఏది రాసుకుంటాము, మా అంటే బీఎస్సీ కంప్యూటర్స్, ఎంబీఏ అయిపోయిన తర్వాత సిఏబీ ఏదో సంథింగ్ కూడా 3 రాసుకుంటాం. సార్ గురించి రాయడానికి 4 pages. సో అంత వ్యాస్ట్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. సో అవార్డ్స్ ఈరోజు అవ్వదు కదా. నేను సార్ కాడ గొప్ప విషయం ఏంటంటే ఇంకోటి, ప్రతిరోజు మన నేషనల్ లీడర్స్ ఉన్నారు కదా, సో ప్రతిరోజు వాళ్ళ జయంతి రోజు 100% వితౌట్ ఫెయిల్ ఖచ్చితంగా సార్ వాళ్ళ కాలేజీలో ఆ జయంతి సెలబ్రేట్ చేయకుండా ఆ రోజు ఎందుకు కాదు. సో ప్రతిరోజు ప్రతి ఒక్క మహనీయుడు గాంధీ మహాత్మా గాంధీ, పూలే గారు కానీ ఇట్లా డిఫరెంట్ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఎవరైనా కానీ వాళ్ళ జయంతి వచ్చిందంటే వాళ్ళు సెలబ్రేట్ చేయకుండా ఆ రోజు ఏదైనా ఎండ్ అవ్వదు. సార్ రూమ్ చూసాను నేను, దాని చుట్టూ సార్ అవార్డ్సే ఉంటాయి, అంటే నేషనల్ లీడర్స్ కూడా ఉంటాయి. సో చాలా వ్యాస్ట్ నాలెడ్జ్, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్,
మెనీ అవార్డ్స్ రీసెంట్గా లండన్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్లో కూడా సార్ ఒక మంచి అవార్డు ఇవ్వడం జరిగింది. సో మన స్టేట్ కలెక్టర్ గారు కూడా సార్ అందజేశారు. సో రీసెంట్గా నిన్న కూడా గౌరీ చెప్తా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారి చేతి మీద హ్యూమన్ రైట్స్ ద్వారా ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఏదో వస్తుంటాయి, ప్రతిరోజు ఏదో పేపర్లో సార్ కవర్ అవుతుంది. సో ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ రావడం నిజంగా ఇది గర్వకారణం. సో యాక్చువల్లీ నేను ఇప్పుడే చెప్పాల్సినవి. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇది రావాల్సి వచ్చింది. సో ప్రొజెక్టర్లో వేసి సార్ ఏమేమి అవార్డ్స్ ఇస్తున్నారనేది సార్ మన రమేష్ సార్ పేరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సార్ కోసం ఒకసారి గట్టిగా బిగ్ రావడం. ఈ సంస్థను స్థాపించిన వాళ్ళకు ఈ క్లాస్ ఇలాంటి ఆనుకూల్యాలను తయారు చేయాలని వాళ్ళు ఎప్పుడూ సంకల్పించారు కాబట్టి వాళ్ళ కృషి వీళ్ళంటే పెద్దల ద్వారా మీ ముందుకు వచ్చేసింది. సో మా మేడం చెప్పినట్టు ఎగ్జిక్యూటివ్ ఓకేనా. సో మొదట వాళ్ళు మనిస్తూ ఎక్స్పెక్టెడ్ సార్ గారు కలీగ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కడ ఏం తీసుకున్నా సరే మనకు వర్క్గా మన చేతులు లేకపోతే మనకు వాల్యూ లేదు. ఫస్ట్ థింగ్ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది కంప్లీట్గా చేయాలి. మేడం చెప్పినట్టుగా లర్నింగ్ ఫస్ట్, లర్న్ చేయండి అండ్ డోంట్ డిపెండ్స్ ఆన్ అదర్స్. ఒకసారి డిపెండ్ అవుతున్నాం అనుకోండి, ఇంకా అదే వాడు 5 రూపాయలు ఇస్తేనే అక్కడికి బయటకు వెళ్ళి తెచ్చుకోండి, వాడు 5 రూపాయలు ఇస్తేనే మన సినిమా పోవాలి. సో ఇలాంటివి కాకుండా మీగా మీరు స్వతహాగా మీరు నిలబడి సమాజంలో సో సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎంత అవసరమో సెల్ఫ్గా జీవించడానికి కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి శిక్షణ కేంద్రాల్లో మీరు వచ్చి చూడడం నిజంగా సార్లు నృత్యాలు చేసేసారు. సో ఇక్కడ రావడం అనేది ఒక నృత్యం ఆడుతుంది. సో ఏ పరిస్థితుల్లో అయినా సరే ఎక్కడైనా సరే మీరు చేయవలసిన వర్క్, మీరు చెప్పాల్సిన విషయము 100%గా తీసుకోవాలి. 100%గా తీసుకుంటేనే మీ లైఫ్లో మీరు సెట్ అవుతారు. సో ఐ సర్ప్రైజ్ బీటెక్ స్టూడెంట్ ఇక్కడికి వచ్చిందంటే దిస్ ఆర్ ఫోర్త్ టైం ఇక్కడ నుంచి కావడం. అందుకోసం నేను మీ సివి నా మీకు ఫీజు రెడీ చేసుకుంటే చూడండి. ఇప్పుడు మీరు 10th చదివారు, ఈమె బీటెక్ చదివింది. ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి కూడా మీరు వెళ్ళిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళని చెప్పండి, వాళ్ళని ప్రోత్సహించండి, ఒక రైట్ డైరెక్షన్లో తీసుకుని కూర్చోబెట్టండి. వాళ్ళు మిమ్మల్ని మీ వీధిలో వాళ్ళు మర్చిపోతారు, మీరు వీళ్ళని మర్చిపోతారు. అట్మోస్ట్ మీ వర్క్ మీరు చేయాలి, ఎవరు చెప్పినా ఇది. సో మీరు నేర్చుకునేదాన్ని చక్కగా నేర్చుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు 10 రూపాయలు వస్తుంది. లాస్ట్ ఇదే కదా కావాల్సింది. వాటి కోసం కృషి చేయండి. సొంత ఆలోచనలు పక్కన పెట్టుకుని ఇక్కడ దేనికోసం అయితే వచ్చామో దానిపైన ఆలోచన చేయండి. చేస్తే మీకు వాల్యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ప్రతిసారి సారు ఏంటంటే ఏ క్లాస్ తీసుకున్నా కూడా ఆ క్లాస్ ఇంటర్ చేసి ఒక జనగణమంలో సో ఈరోజు మనం చూస్తున్నాం జనగణమంలో ఏం చేసి సార్
సాఫ్ట్వేర్